హాయ్ అండి. నమస్తే నేను కమల్‌ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి జూలై 20, 2025. సో, ఇప్పుడు అంతా కూడా మిరప ధరలు 12,000 నుంచి 14,000 లోపులో అంటే 10,000 లోపులో నుంచి రూ. 14,000 మార్కెట్‌లో ఉంటే, సో, ఇవాళ మార్కెట్‌లో 20,000-25,000 వరకు కూడా ఏదన్నా ఉంది అంటే అది యెల్లో మిర్చి. ఈ యెల్లో మిర్చి ఎప్పుడైతే ధరలు పలుకుతా ఉందో కొంతమంది రైతులు అన్న నేను యెల్లో మిర్చి వేసుకోవాలా? వేసుకుంటే ఎలా ఉంటది? అని చెప్పి చాలామంది ఫోన్లు చేయడం గానీ, కామెంట్స్ చేయడం గానీ, లేదంటే వాట్సాప్ పర్సనల్‌గా నాకు పెట్టడం జరుగుతుంది. సో, ఇక్కడ నేను కొన్ని సూచనలైతే గనక యెల్లో మిర్చి వేసుకుందామనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి సో, గైడ్‌లైన్స్ చెప్తాను. సో, దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. సో, ఉన్న దాంట్లో బెటర్ సీడ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఫస్టు దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గమనిస్తే ఎక్కువగా మనకి తెల్లదోమ తాకిడి ఎక్కువగా ఉంటది. ఆకు పలచన ఎక్కువగా ఉండడం వల్ల సో, వైరస్‌ని ఎక్కువగా తట్టుకునే స్వభావం ఉండదు. దాంతో పాటు అక్కడక్కడ మిక్సింగ్ కాయలు గూడా అంటే ఎర్రకాయలు, యెల్లో మిర్చి గూడా తగిలే అవకాశం ఉంటది. అలా జరిగినప్పుడు మీరు సెపరేట్‌గా అక్కడక్కడ పడినప్పుడు సెపరేట్‌గా కోపిచ్చినప్పుడు కొంతమేర కూలి ఖర్చు గూడా ఎక్కువగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటది. దాంతో పాటు మీకు దీనికి కొంతమేర మచ్చకాయ గూడా ఎక్కువగా తగులుతా ఉంటది. సో, మచ్చ అనేది ఈజీగా కంట్రోల్ అవ్వదు. సో, దాంతో పాటు మిగతా వెరైటీలతో కంపేర్ చేసినప్పుడు దీనికి కొంతమేర స్ప్రేయింగ్‌లు గూడా ఎక్కువగా స్ప్రే చేసుకోవాల్సిన పరిస్థితులైతే గనక ఖచ్చితంగా ఉంటది. సో, ఎలాగైనా పండిద్ది. సో, మిర్చి పండించే ప్రతి రైతు గూడా పండించగలడు. కానీ కొంతమేర దిగుబడి తీయాలి. సో, మంచి దిగుబడి తీయాలి అంటే ఖచ్చితంగా గూడా కొంత తెల్లదోమకి గానీ, కొంత ముడతకి తట్టుకునే ఆకు పలచగా ఉంటది కాబట్టి కొంత స్ప్రేయింగ్‌లయితే గనక ఖచ్చితంగా పెరిగితే మాత్రమే కొంత మెరుగైన దిగుబడి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటది. సో, నెక్స్టు దీంట్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే మార్కెటు. సో, గత 3 సంవత్సరాల క్రితం అధికంగా ధరలు ఉండడం వల్ల నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత సంవత్సరం వేసుకున్నప్పుడు సో, మార్కెట్‌లో కొనేవాళ్ళు లేక చాలామంది రైతులైతే గనక ఇబ్బంది పడిన పరిస్థితులైతే గనక ఖచ్చితంగా ఉంది. దాని తర్వాత గత సంవత్సరం 2024, 25 సీజన్‌లో వేయకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు గూడా యెల్లో మిర్చి కనపడితే చాలు కొంతమేర కొనుక్కోవడం కోసం సో, ప్రైస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో, అంతేగాని దీన్ని ఎక్కువ ఎకరాలు పడిన ఏపీ, తెలంగాణలో ఖచ్చితంగా గూడా ఆ ధరలు గాని సో, అలాంటి జనరల్ వెరైటీలు కొన్న రేటుకు కూడా కొనే అవకాశాలు ఖచ్చితంగా ఉండదు. అది ప్రతి ఒక్క రైతు గూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఇది రెగ్యులర్ వెరైటీ కాదు. ఎవరో కొంతమంది ఒకళ్ళిద్దరు బయర్లు మాత్రమే ఎప్పుడో ఒకసారి వాళ్ళకి మూడొచ్చినప్పుడు కొనే వెరైటీ గాబట్టి సో, ఖచ్చితంగా ఇది పక్కాగా ఈ రేటుకి పోద్దనే ఆలోచన అయితే ప్రతి రైతుకి వద్దు. దీంట్లో కనుక కొంతమేర బెటర్‌గా ఉన్న వెరైటీ కంపెనీలు గమనిస్తే న్యూజెన్ వాళ్ళది ఎక్కువగా ఏస్తుంటారు. కొంత యూనివేజ్ కంపెనీ వాళ్ళది కూడా ఎక్కువగా రైతులైతే మొగ్గు చూపిస్తా ఉంటారు. సో, వీటిల్లో కొంతమేర బెటర్‌గా ఉంది ఏదన్నా అంటే యూనివేజ్ కంపెనీ వాళ్ళది నారింగ. సో, ఈ వెరైటీ అయితే గనక కొంత బెటర్‌గా ఉంటదనేది రైతులైతే సూచించడం జరుగుతుంది. నేను గూడా ఒకసారి, 2 సార్లు చూశాను. సో, బెటర్‌గా ఉంటది. సో, ఇలాంటి మంచి వీడియోతో మంచి కంటెంట్‌తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.